ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 హీరో ఎవరు, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేటటువంటి హీరో, ఇక మీరు హేటర్స్ ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకోకపోయినా నేను డబ్బా కొడుతున్నా అని చెప్పి మీరు అన్నా కానీ ప్రభాసే అనమాట. ఎందుకంటే ఆ కలెక్షన్స్ గురించి, ఆ సినిమాల గురించి నేను మీకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బాలీవుడ్ మొగుడెవుడు ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా తను తీసినప్పుడు తన మీద చాలా రకమైనటువంటి విమర్శలు వచ్చాయన్నమాట. ఈ సీన్ డిలీట్ చేయాలి, ఈ సీన్ డిలీట్ చేయాలి అంటే మీరు సినిమా చూసే విధానం తప్పు, మీ సినిమాలు తప్పు, మీకు సినిమా చూడటం చేత కాదు, మీ రివ్యూలు తప్పు, మీ కంటెంట్ తప్పు అని చెప్పి వాళ్ళందరినీ తప్పు నిర్మించి అలా బాలీవుడ్ వాళ్ళందరికీ ముగుడులాగా మారినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. మన వరంగల్ రక్తం, మన తెలుగు బిడ్డ బాలీవుడ్కి వెళ్ళి వాళ్ళందరినీ ఉత్సవైతుంటే నిజంగా చాలా పౌరుషంగా అనిపించింది భయ్య. ఆ తర్వాత అండ్ ఇప్పుడు నేనైతే ఓన్లీ ఇండియా వైజ్గా మాట్లాడినా అనమాట, బాలీవుడ్ వైజ్గా మాట్లాడినా. వరల్డ్ వైడ్గా మాట్లాడుకోవాలంటే కొరియాలో ఒక మెగాస్టార్ ఉన్నాడు, మా డాంగ్ సియోక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈయన గురించి నేను మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ చాలా మంది యువతకైతే తెలియదు, వాళ్ళ కోసం అయితే పరిచయం చేస్తున్నా. ఈయన కొరియాలో మెగాస్టార్ అంటారనమాట. ఈయన హ్యాండ్ పవర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఒక్క గుద్దిండు అనుకోండి, గుద్దుకు అవుట్ అయిపోతారు ఎవడైనా. అవతలోడైతే మాక్సిమం ఇంకా 4-5 గుద్దులు కొద్దాలి, వాడిని పల్ల బాదాలి అనేటటువంటిది ఏం లేదు. ఎంత పెద్ద విలన్ ఉన్నాయని అవతల, ఎంత పెద్ద వెపన్ ఉన్నాయని వాడి చేతిలో, సింపుల్ గా వెళ్ళి సింపుల్ గా చంపేసి సింపుల్ గా వచ్చేస్తారు అనమాట. ఆయన్ని మెగా కాప్ అని కూడా అంటారు. ఆయన తీసిన ప్రతి సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటించడం, ఒక డాన్ లాగా నటించడం, అపోనెంట్ అందరికీ ఉచ్చబోయడం అనేటటువంటిది. ఇప్పటిదాకా ఆయన అటు ఇటుగా ఒక 100 సినిమాలు తీసినా కానీ ఏ సినిమాలో కూడా ఏ విలన్ కూడా ఆయన డామినేట్ చేయలేకపోయిండు. ఏ సీన్లో అయినా సరే, అరే ఇంకొద్దిగా గొప్ప విలన్ పెట్టొచ్చు కదా, అరే ఇంకొద్దిగా పెద్ద విలన్ పెట్టొచ్చు కదా, ఆయనకన్నా హైట్ ఉన్న విలన్, ఆయనకన్నా లావ్ ఉన్న విలన్ పెట్టినా కానీ ఎవడు కూడా ఈ డాంగ్ ముందైతే నిలవలేకపోతారు. అంత వైలెంట్ గా ఉంటాడు. ఆ చూపులతో ఉండొచ్చు, ఆ యాక్టింగ్ తో ఉండొచ్చు, ఆ యాక్షన్ తో ఉండొచ్చు, అందరిని కూడా మడత పెట్టేస్తాను అనమాట. ఒక్క గుద్దుతో అంత పెద్దోని చంపుతున్నా కానీ మనకు టూ మచ్ అనిపిదు. సో తన సినిమాలు చాలా ఉన్నాయి అనమాట. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. ఒకటి ఉంటుంది అనమాట, మన జైలర్ సాంగ్ ని సింగ్ చేస్తూ తనకైతే ఒకటి పెట్టారు అనమాట. ఒక్క సీన్ చూసారంటే ఆయన గురించి తెలుసుకోవడానికి మీరైతే ఎగబడతారు. అంత పెద్ద తోపు మన డాంగ్. ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటే ఆయనని స్పిరిట్ సినిమాలో విలన్ గా తీసుకునేటటువంటి ప్రయత్నం మన సందీప్ రెడ్డి వంగ చేస్తున్నాడు అని చెప్పి వార్తలు అయితే బాగా గట్టిగా వినపడుతున్నాయి అనమాట. మరి దీంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేటటువంటిది తెలుసుకునే ముందు ఇలా జరిగేటటువంటి పరిణామాలు ఏంటి అనేటటువంటిది క్లారిటీగా చెప్తా వినండి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అంటే మాక్సిమం బాలీవుడ్ ప్రజలందరూ కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే బాలీవుడ్ మాఫియాని ఉచ్చబోయించేటటువంటి కింగ్ మా సందీప్. అలాంటిది నార్మల్ సినిమా తీసే 1000 కోట్లు కొట్టేటటువంటి హీరో, ఆల్రెడీ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి హీరో మా సందీప్ అని చెప్పి అందరూ అంటున్నారు అనమాట. అది కాక బాలీవుడ్ వాళ్ళందరూ ఇంకా జెన్యూన్ గా ఇష్టపడేటటువంటి వ్యక్తి మన ప్రభాస్ సినిమాలంటే వాళ్ళందరూ ఎగబడి చూస్తారు భయ్య. సినిమా బాగోపోయినప్పటికీ అక్కడ ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనమాట. ప్రభాస్ అంటే అక్కడ మంచి డిమాండ్ ఉంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అక్కడ బాక్స్ ఆఫీస్ అంతా కూడా షేక్ అయిపోద్ది, ఊగిపోద్ది, పేలిపోద్ది, పగిలిపోద్ది. బాలీవుడ్ అంతా కూడా షేక్ అయిపోద్ది, ఇండియా మొత్తం కూడా విధ్వంసం సృష్టించింది. వీళ్ళిద్దరూ చాలన్నట్టు మన కొరియా మెగాస్టార్ ఈ డాంగ్ కలిసింది అనుకోండి, ఇక ప్రపంచమే షేక్ అయిపోద్ది, ఓల్డ్ అంతా కూడా ఊగిపోద్ది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కొరియా నాయనికి ఓన్లీ కొరియాలో కాదు, ఇండియాలో మన తెలుగు స్టేట్ లోనే బేభత్సమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. అమెరికాలో చూసుకున్న, సింగపూర్ లో చూసుకున్న, జపాన్ లో చూసుకున్న, వేరే దేశాల్లో కూడా ఈయన సినిమాలు ఎగబడి చూస్తారనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి, కొరియాలో ఎక్కువ సినిమాలు అయితే వాళ్ళు చూడరు, అయినా కానీ ఆయన యూట్యూబ్లో అయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ అయితే ఆయన సినిమా వచ్చిందంటే ఎగబడి కొనుక్కుంటాడు. మరి ఆయనకున్నటువంటి మాస్ ఫాలోయింగ్ అట్లాంటిది, ఆయనకున్నటువంటి మాస్ క్రేజ్ అట్లాంటిది. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో కానీ ఒక సినిమా పడితే ప్రభాస్ అన్న పవర్ఫుల్ కాప్ రోల్ లో కనపడతాడు, ఆయన కూడా పవర్ఫుల్ కాప్ రోల్ చూపిస్తారు. వీళ్ళిద్దరి మధ్య చిన్న ఇగో క్రాష్ వచ్చి వీళ్ళిద్దరు కొట్టుకునేటటువంటి సీన్ కానీ పెడితే నిజంగా బాక్స్ ఆఫీస్ అయితే అత్తలా కొత్తలం అయిపోద్ది, షేక్ అయిపోద్ది, పగిలి పేలి కాదు బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పటిదాకా ఏ రికార్డు సృష్టించినటువంటి రికార్డు ప్రభాస్ అన్న సృష్టిస్తారు. ఇప్పటిదాకా ఏ మూవీ క్రియేట్ చేయనటువంటి రికార్డు ఖచ్చితంగా ఈ స్పిరిట్ మూవీ చేస్తుందని చెప్పి 100% చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇది జరిగేటటువంటి పని భయ్య అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నేనైతే 100% హార్ట్ఫుల్ గా ఇది జరగాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే విలన్ ని ఏమాత్రం మాట్లాడించకుండానే యానిమల్ మూవీలో ఉచ్చబోయించింది అనమాట మన ఆ విలన్ తో. అలాంటిది ఈయన కానీ విలన్ పెట్టినట్టయితే ఇక మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, కానీ పెడితే చాలా బాగుంటుంది. కానీ అది జరిగేటటువంటి అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదంతా కూడా ఫేక్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మన సందీప్ రెడ్డి వంగ బయటికి వెళ్ళదు, వేరే దేశం నుండి విలన్ తెచ్చుకొని పెట్టుకునేంత ఇదైతే లేదు. పెడితే ఆ పంజాబీ విలన్లు పెడతారు, లేదా మన బాలీవుడ్లోనే పెద్ద స్టార్ అయినటువంటి వాళ్ళని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఆ మెగా డాంగ్ను పెట్టాలి అని అంటే భారీ రెమ్యునరేషన్ ఉంటుంది, భారీ బడ్జెట్ ఉంటుంది. ఇంకా ఆయన మళ్ళీ విలన్గా చాసలో చేయడం అనేటటువంటి ఒక డౌట్ కూడా ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే జరిగేటటువంటి పని అయితే కాదు. సో చాలా మంది చేసేటటువంటి కామెంట్ ఏంటంటే, అప్పుడు మన లైగర్ మూవీలో మైక్ టైసన్ నటించింది కదా, అలానే అయిపోద్దామని అంటారు. మైక్ టైసన్ లైగర్లో హ్యాండిల్ చేసింది పూరి జగన్నాథ్, మరి ఆయన డాంగ్ హ్యాండిల్ చేసేది ఇక్కడ సందీప్ రెడ్డి వంగ. ఆయన మినిమం హ్యాండిల్ చేస్తారు, దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా హోప్ పెట్టుకోమండి. మ్యాక్సిమం ఇది జరిగేటట్టు అయితే నాకైతే అనిపించలేదు, జరిగితే అయితే ఫుల్ హ్యాపీ అనమాట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. మరి ఆయన కొరియన్ సినిమాలు మీరు ఎంతమంది చూస్తారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, ఉంటాయి. నమస్కారం.